సుమారు ఏడాది నుంచి అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న ఉన్నత విద్యావంతురాలైన శిల్ప సొంత వారి చెంతకు చేరింది. వారం రోజుల క్రితం ఆమె కోసం చేసిన ఓ వీడియో ఇన్స్టా, ఫేస్బుక్లలో వైరల్ అవడంతో ఆ వీడియో వారి కుటుంబ సభ్యుల వరకు వెళ్ళింది. ఆశ్రమంలో ఉందని తెలుసుకున్న శిల్ప బంధువు మీరా గారు తనను తీసుకెళ్లేందుకు వచ్చారు. ఇన్నాళ్లు శిల్పను జాగ్రత్తగా చూసుకున్న నిర్వాహకులకు రుణపడి ఉంటామని తెలిపారు. మీ దగ్గర సేఫ్ గా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ రియలీ చాలా ఎన్ని వేల కోట్ల ధన్యవాదాలు చెప్పినా గానీ ఈ ఆశ్రమానికి చాలా తక్కువే అండి. ఐఎమ్ హ్యాపీ, చాలా సంతోషం. ఈ సందర్భంగా ఆశ్రమ ఫౌండర్ గట్టు శ్రావణి గారు మాట్లాడుతూ, ఇన్ని రోజుల తర్వాత శిల్ప కుటుంబం చెంతకు చేరడం సంతోషంగా ఉందని, రేపటి నుంచి శిల్ప కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుందని, ఆమె ఇంటికి చేరడంలో కీలక పాత్ర పోషించిన సోషల్ మీడియా ఫాలోవర్స్ కి కృతజ్ఞతలు తెలిపారు. తను సేఫ్ గా రోజు చూసుకొని మీకు అప్పగిస్తున్నామంటే మేము కూడా చాలా హ్యాపీ అండి. మీ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా హ్యాపీ. తను సేఫ్ గా మీకు అప్పచెప్తున్నాము. మా ఇన్స్టా ఫాలోవర్స్ కి, మా యూట్యూబ్ ఫాలోవర్స్ కి అమ్మ నాన్న అనాథాశ్రమం పెట్టిన వీడియోస్ అన్నిటినీ లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఆశ్రమం వదిలి వెళ్లే ముందు శ్రీశంకర గురూజీని కలవగా, ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండమ్మా అని అన్నారు. మంచిగా ఉండండి, మంచిగా వెళ్ళండి, ఆరోగ్యంగా ఉండండి. అనంతరం శిల్పాను తీసుకుని ఇంటికి వెళ్లారు. ఉన్నత స్థితిలో ఉండాల్సిన శిల్ప విధిరాత కారణంగా ఉన్మత్తురాలై అమ్మా నాన్న అనాథాశ్రమంలో పునర్జన్మ పొంది సొంతవారి చింతకు చేరింది. ఈ రోజు నుంచి శిల్ప తన కొత్త జీవితాన్ని ప్రారంభించి సంతోషంగా ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం మనసారా కోరుకుంటోంది.